హాయ్ యువర్స్, నా పేరు ఎన్పి స్వామి. మీరు చూస్తున్నారు స్వామి టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా ఒకసారి కొత్త అప్లికేషన్తో మీ ముందుకు రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషన్ ఏంటంటే మీ ముందుకు ఒక టీటీఎస్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఆ యొక్క టీటీఎస్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ యొక్క టీటీఎస్ వాయిస్ మై టీటీఎస్ అనమాట. అది ఆ యొక్క టీటీఎస్ అనేది మనం ఎలా కన్ఫిగర్ చేసుకోవాలి అనేది అయితే ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీ అందరికీ ఆటో టీటీఎస్ కన్ఫిగర్ ఎలా చేసుకోవాలో వచ్చే ఉంటుంది. ఆటో టీటీఎస్లో ఎలాగైతే కన్ఫిగర్ చేస్తామో ఈ యొక్క వాయిస్ మై టీటీఎస్లో కూడా అట్లాగే కన్ఫిగర్ చేసుకోవచ్చు అని అనుకుంటే కనుక మీరు ఏంటంటే మిస్టేక్ చేసినట్టే లెక్క. మీకు వాయిస్ మై టీటీఎస్ అయితే పలకదు. ఈ యొక్క టీటీఎస్ అనేది కన్ఫిగర్ అనేది వేరే రకంగా అయితే చేసుకోవాలి. సేమ్ టు సేమ్ బట్ డిఫరెంట్ అనమాట. వన్ చేంజ్ అయితే ఉంటుంది. ఆ యొక్క చేంజ్ ఏమిటి అన్నదైతే కనుక మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే తెలుసుకుంటారు. ఓకే, ఫస్ట్ టైం మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియోని ఇంకా లైక్ చేయకపోతే కనుక లైక్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియో ఎలాగున్నది, మీకు ఎటువంటి వీడియోస్ కావాలి మా యొక్క ఛానల్ నుంచి కామెంట్ చేయండి. తప్పకుండా అయితే చేస్తాం. మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా అయితే తెలియజేస్తాం. అట్లా కాదనుకుంటే మాకు సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది, టెక్ స్మార్ట్ ఎడ్యుకేషన్. ఈ యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. అట్లాగే మాకు కామెంట్ చేసినా సరే లేదా మా యొక్క మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినా సరే జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఆ యొక్క అప్లికేషన్ ఏమిటి, ఆ యొక్క అప్లికేషన్లో మనం ఎలా కన్ఫిగర్ చేయాలి అనేది అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం ఫ్రెండ్స్. నేను యాప్ లిస్ట్ తీసుకుని ఆ యొక్క యాప్ దగ్గరికి అయితే వెళ్తాను. టెక్ ఫ్రీడమ్ అనమాట. టెక్ ఫ్రీడమ్ యాప్లోనే ఈ యొక్క పార్ట్ 4 అనమాట. ఈ యొక్క వీడియోలో మనం టెక్ ఫ్రీడమ్లో ఆటో టీటీఎస్, మల్టీలింక్ టీటీఎస్ ఈ యొక్క యాప్స్ అయితే కన్ఫిగర్ చేయడానికి పర్చేస్ అయితే చేయాలి. కానీ ఈ యొక్క టెక్ ఫ్రీడమ్ యాప్లో వాయిస్ మై టీటీఎస్ అనే ఆప్షన్ ద్వారా కన్ఫిగర్ చేసుకుని అయితే ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ యొక్క కన్ఫిగర్ ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ టెక్ ఫ్రీడమ్ యాప్ మీద అయితే డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను. ఓకే, యాప్ అయితే ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సెలెక్టెడ్. ఇప్పుడు ఒకసారి మీరు లెఫ్ట్కి అయితే స్వైప్ చేయండి. వాయిస్ మై టీటీఎస్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకే, వాయిస్ మై టీటీఎస్ ఇప్పుడు రైట్ స్వైప్ చేయండి. మోడ్ ఇక్కడ 2 ఐటమ్స్ ఉన్నాయి. ఆటో లాంగ్వేజ్ డిటెక్టెడ్. ఇక్కడ సెలెక్టెడ్ మిక్స్ మోడ్ ఇదే పెట్టుకోండి ఫ్రెండ్స్. మిక్స్ మోడ్ అంటే ఏంటంటే మీకు తెలుగు టెక్స్ట్ ఉన్న సాటి తెలుగు, ఇంగ్లీష్ ఉన్న సాటి ఇంగ్లీష్ అయితే ఆటోమేటిక్ రీడ్ చేయడం అయితే జరుగుతుంది. అదే ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ పెట్టుకుంటే కనుక ఎక్కువ టెక్స్ట్ అనేది ఎక్కువ మెసేజ్ అనేది తెలుగులో ఉంటే తెలుగే చదివేది, ఎక్కువ మెసేజ్ ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ చదివేది. అట్లా చదవకూడదు కాబట్టి మనకి తెలుగు ఉన్న సాటి తెలుగు, ఇంగ్లీష్ ఉన్న సాటి ఇంగ్లీష్ చదవాలి కాబట్టి మిక్స్ మోడ్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్ అయితే స్వైప్ చేద్దాం. లాంగ్వేజ్ ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి అయితే లాంగ్వేజ్ అయితే సెట్ చేసుకోవాలి. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి మనం ఇంగ్లీష్ అయితే పెట్టుకుందాం ఫస్ట్. ఓకే, ఇప్పుడు నేను రైట్ స్వైప్ చేస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్ దగ్గరికి వెళ్ళి డబుల్ ట్యాప్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, నేను ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం ఫ్రెండ్స్. ఇంజన్ అంటే ఇంగ్లీష్కి నేను ఈటీ ఎలిమెంట్స్ వాడతాను కాబట్టి ఈటీ ఎలిమెంట్స్ అయితే పెడతాను. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి ఈటీ ఎలిమెంట్స్ మీద అయితే డబుల్ ట్యాప్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, ఈటీ ఎలిమెంట్స్ ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. వాయిస్ ఇక్కడ వాయిస్ కూడా నేను సెలెక్ట్ చేసుకుంటాను. English open parent United States English open parent 04:20 English open parent select voice English open parent United States select voice close parent. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తాను. స్పీడ్ 19% స్పీడ్ స్లైడర్ 19% ఉంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. పిచ్ 19% పిచ్ 19 ఉంది. ఇక్కడ స్లైడర్ అంటే పైకి స్వైప్ చేసి పెంచుకోవచ్చు, కిందకి స్వైప్ చేసి అయితే తగ్గించుకోవచ్చు. ఇక్కడ పలుకుతుందా పలకట్లేదనే టెస్ట్ అయితే చేద్దాం. ఓకే, మనకి ఈటీ ఎలిమెంట్స్ అయితే పలుకుతుంది. ఇప్పుడు ఆటో టీటీఎస్లో ఏంటంటే
ఇప్పుడు పలుకుతుంది కాబట్టి మళ్ళీ లెఫ్ట్ స్వైప్ చేసుకుంటూ వచ్చేసి మనం వాయిస్ అయితే మళ్ళీ తెలుగు లాంగ్వేజ్ అయితే సెట్ చేసుకుంటాం. ఇదైతే అట్లా కాదు. ఇక్కడ డిఫరెన్స్ చేంజ్ ఏంటో ఇప్పుడు తెలుసుకుంది. ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఇక్కడ సేవ్ అని ఉంటుంది. ఇక్కడ సేవ్ మీద అయితే డబుల్ ట్యాప్ చేయాలన్నమాట. ఓకే, ఇంగ్లీష్ TTS సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు మరి మనం తెలుగు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు లెఫ్ట్ స్వైప్ చేస్తూ వచ్చి మళ్ళీ సెలెక్ట్ లాంగ్వేజ్ దగ్గరికి అయితే వద్దాం. అక్కడ డబుల్ ట్యాప్ చేసి తెలుగు లాంగ్వేజ్ దగ్గరికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. Test 19 pitch code 19 speed drop that voice drop that engine colon drop dash language colon drop dash down menu English open parent and close parent. ఓకే, ఇంగ్లీష్ వాయిస్ మొత్తం సేవ్ చేసాం. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి తెలుగు దగ్గరికి అయితే వెళ్దాం. తెలుగు మీద డబుల్ ట్యాప్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. Pop dash up window. Japanese Russian open parent root close Hindi Spanish Swedish up Tamil Telugu open parent T close parent. తెలుగు language colon Telugu voice of TTS. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. Engine colon engine drop dash down menu select engine colon pop dash up window. నేను తెలుగుకి వోకలైజర్ TTS అయితే వాడతాను. వోకలైజర్ వాయిసెస్ అంటారు. ఇక్కడ డబుల్ ట్యాప్ అయితే చేద్దాం. ఆ యొక్క వాయిసెస్ సెలెక్ట్ చేసుకుందాం. Auto TTI vocalizer TTS వోకలైజర్ select TTS. engine colon vocalizer TTS voice of TTS. ఓకే, తెలుగుకి సంబంధించిన వాయిస్ అయితే సెట్ చేద్దాం. ఇప్పుడు voice colon drop dash down menu pop dash up window Gita గీతా వాయిస్ అన్నమాట. ఇక్కడ డబుల్ ట్యాప్ చేద్దాం. selected voice colon Gita voice of TTS. ఇక్కడ మనం ఇందాక ఇంగ్లీష్ లాంగ్వేజ్ పెట్టుకున్నాం, ఎంజన్ పెట్టుకున్నాం, వాయిస్ పెట్టుకున్నాం, టెస్ట్ చేసాం, సేవ్ చేసాం. ఇప్పుడు సెకండ్ వన్ తెలుగు లాంగ్వేజ్ పెట్టుకున్నాం, ఎంజన్ వోకలైజర్ పెట్టుకున్నాం, వాయిస్ తెలుగు గీత పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. స్పీడ్ 19 పిచ్ 19 టెస్ట్. ఇది తెలుగులో మాట్లాడే సంశ్లేషణకు ఒక ఉదాహరణ. ఓకే, ఇది కూడా పలుకుతుంది. ఇప్పుడు ఇక్కడ రైట్ స్వైప్ చేద్దాం. సేవ్ కొడతాం. TTS settings are saved successfully. ఓకే, TTS సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. ఇప్పుడు హోమ్కి వచ్చేస్తాను ఫ్రెండ్స్. System launcher home button. హోమ్కి వచ్చేసాను. ఇప్పుడు మీకు వాయిస్ మై TTS పలుకుతుందో పలకట్లేదో అనేది అయితే చూద్దాం. దాని కొరకు ఏం చేయాలంటే మనం ఇక్కడ టాక్ బ్యాక్ మెనూ తీసుకోవాలి. ఎల్గీసి టెక్స్ట్ టు స్పీచ్ దగ్గరికి అయితే వెళ్దాం. Talk back menu. టాక్ బ్యాక్ మెనూ Talk back menu. Close. Braille text dash the dash speech. System launcher. Text dash the dash speech settings. ఇక్కడ ప్రిపేర్ ఎంజన్. Text dash the preferred engine. Auto TTS. నేను ఆటో TTS అయితే వాడుతున్నాను. ఆటో TTS అని ఉంది. ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి వాయిస్ మై TTS అయితే పెడదాం. Preferred engine. ప్రిపేర్డ్ ఎంజన్. Preferred engine. Vocalizer TTS. Not selected. Radio వోకలైజర్ button. TTS. Voice of TTS by Tech dash freedom. Not selected. వాయిస్ Radio మై button. TTS టెక్ ఫ్రీడమ్ నాట్ చెక్ ఉంది. ఇక్కడ టిక్ చేద్దాం. Attention. This speech cancel. Okay. Music voice of TTS by Tech dash freedom. Preferred engine. ఓకే, ఇప్పుడు రైట్ స్వైప్ చేద్దాం. ఆటో TTS నాట్ చెక్ లో ఉంటుంది. ETI dash eloquence TTS. Not selected. Voice of TTS by Tech dash freedom. Selected. Radio సెలెక్టెడ్ button. ఉంది. ఇప్పుడు పలుకుతుందిగా ఫ్రెండ్స్. ఆటో TTS లో అయితే కన్ఫిగర్ అయితే ఇట్లా చేయరు అనమాట. వాయిస్ మై TTS టెక్ ఫ్రీడమ్ అయితే ఎట్లా అయితే కన్ఫిగర్ అయితే చేయాలి. ఎట్లా చేస్తేనే పలుకుతుంది, లేకపోతే పలకదనమాట. ఇప్పుడు రైట్ స్వైప్ చేస్తూ వద్దాం. ఆటో TTS అయితే చెక్ చేద్దాం. ETI speech auto TTS. Not attention. This cancel. Okay. Using auto TTS. యూజింగ్ Preferred ఆటో engine. TTS. Home button. Out of ఇందాక list. యూజింగ్ వాయిస్ మై TTS టెక్ ఫ్రీడమ్ అని వచ్చింది ఫ్రెండ్స్. System home button. ఈ రకంగా మనం టెక్ ఫ్రీడమ్లో వాయిస్ మై TTS అనేది అయితే ఈ రకంగా సెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మాకు ఏమైనా సలహాలు, సూచనలు, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా కామెంట్ రూపంలో తెలియపరచండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.